గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండిని ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి శిశువుని గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. బోలో క్రీస్తు మహారాజ్కి. అందరు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది క్రిస్మస్. ఎలాగా? గొర్రెల కాపర్లు చెప్పింది, దూత వెళ్ళిపోయింది. దూత చెప్పిన మాట విన్నారు, వెళ్ళారు. యేసుని చూచారు. వారు చూచిన దాన్ని, కన్న వాటిని, చూచిన దాన్ని, విన్న వాటిని ప్రపంచమంతా ప్రచురపరిచారు. మొట్టమొదటి పరిచారకులు ఎవరు? గొర్రెల కాపర్లు. మొదట సేవకులు ఎవరు? మొదట సువార్థికులు ఎవరు? యేసుని గూర్చి చాటింపు చేసింది ఎవరంటే గొర్రెల కాపరులే. గట్టిగా స్తుతులు చెప్పండి. ఎందుకు అంటే వారు చూచారు గనక. ఎందుకు అంటే వారు కన్నారు, విన్నారు గనక. ఎందుకంటే దేవుని ప్రత్యక్షతను కొనలారా చూచారు. వారు దేవుని ప్రత్యక్షతను కొనలారా చూచారు గనక బాహాటంగా, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా చెప్పారు, రక్షకుని చూచాం, మెస్సయ్యని చూచాం, నమ్మాలి మీరు అని బల్లబుద్ధి మరి చెప్పారు. చూచారు, చెప్పారు. దేవునికి స్తుతులు చెప్పండి. మీరు ఇన్ని క్రిస్మస్లకు వస్తున్నారు, ఎప్పుడైనా యేసు ప్రత్యక్షతను చూచారా? తిరిగాక నాకు అది బైబిల్ కూడా కదా, ఎందుకు తిరిగేస్తున్నావు? ఇన్ని క్రిస్మస్లకు వెళ్తున్నాగా, అక్కడ క్రిస్మస్కి వెళ్తాం, ఇక్కడ క్రిస్మస్కి వెళ్తాం, అక్కడ కిస్మిస్కి వెళ్తాం, అన్ని కిస్మిస్లే. ఎన్ని క్రిస్మస్ వాక్యాలు వింటావు, ఎన్ని క్రిస్మస్ పాటలు పాడతావో, ఎన్ని క్రిస్మస్కి వెళ్ళి పలహారాలు తింటాం, ఎన్ని క్రిస్మస్కి వెళ్ళి వాక్యాలు వింటున్నావు. వెళ్ళొద్దండి చెప్పట్లేదు, వెళ్ళండి. ఎన్ని క్రిస్మస్కి వెళుతున్నావు కదా, దైవ ప్రత్యక్షత నీకు దొరికిందా? పాస్టర్ సుభాని గారు దైవ ప్రత్యక్షతను పొందాడు కనుకనే కులాన్ని, మతాన్ని, సమస్తాన్ని విడిచి ప్రభు దగ్గరికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి. మీకు వాస్తవం చెప్పనా ప్రియులని, మీకు వాస్తవం చెప్పనా? హైందువులు మారుతారు, ముస్లిం మారరు. నిజం. మరి పాస్టర్ ఎక్కడ ఉన్నాడు కానీ కుర్చీలు ఖాళీ అయిపోయినట్టు భోజనకి వెళ్ళారమ్మా. మాకున్నాయా? ఉంచండి కొంచెం. అయ్యో లోన్ ఉన్నారా? మంచిది, థ్యాంక్ యూ అయ్యారు, థ్యాంక్ యూ. హైందువులు మారుతారు, ముస్లింలు మారరు. అంటే ప్రభులోకి రారు. మారనంటే ప్రభులోకి రారు. యేసు ప్రభు, మా మహమ్మద్ ప్రవక్త కూడా ఒకటే. మేము మహమ్మద్ ప్రవక్తను నమ్ముకుంటాం. ఎందుకంటే నా స్నేహితులు చాలామంది ఉన్నారండి. మా నిడదవోళ్ళు నిండా మనోళ్ళే. నిడదవోళ్ళలో సకానికి భయపడి అందరూ ముస్లిమ్సేనండి, ముస్లిమ్సే. మాకు బాగా తెలుసు. నా ఫ్రెండ్స్ ఉన్నారండి. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈయన మారటం ఎంత అద్భుతం తెలుసా, ఎంత ఆశ్చర్యమో. నేను ఆయన ఏదో మూసేయడానికి మాట చెప్పట్లే, ఎత్తడానికి మాటలు చెప్పడం. వాస్తవం. విగ్రహార్థికుడు మారొచ్చు కానీ మహమ్మద్ ప్రవక్తను నమ్ముకున్న వారు మారరు, ఖురాన్ చదివిన వారు మారరు. కానీ సత్యాన్ని తెలుసుకొని నిజాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఇది నన్ను అద్భుతమైన సేవ చేస్తున్నారని గట్టిగా చెప్పడం కొడతారు మరోసారి. నిజంగా నేను ఈ డేట్ ఒప్పుకోవడానికి బలమైన కారణం అదే. మొట్టమొదటిగా రమేష్ గారు నాతో మాట్లాడుతాను, అయ్యా కొత్తపల్లి రావాలని. ఎవరుగా? క్రిస్మస్ దినాల కొత్తపల్లి, సీతంపల్లి, ఏటీపల్లిలో. రేపేమో మందలపల్లి అంట. ఎక్కడో చంద్రపూడ మాత్రం మందలపల్లి అంట. ఏంటి పల్లి కూడా పెట్టి అది మందలపల్లి. నేను పల్లెలకు రాను అబ్బాయి, నేను సిటీలకు డేట్లు ఇస్తున్నాను, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాను, రాను అంటే ఆయన అన్నాడు, మీరు అలా మాట్లాడద్దండి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఎవరు అనుకుంటున్నావు? మంచి సాక్ష్యం కలిగిన సేవకుడు అన్నాడు. ఏం సాక్ష్యం? చాలామంది చూసాం కానీ ఫోన్ పెట్టి కాదు, ఆయన ఎవరు అనుకుంటున్నారు? ముస్లిమ్స్ అండి. ప్రభుని నమ్ముకుంటా. ముస్లిమ్సా? అయితే వస్తాను. దేవునికి స్తుతులు చెప్పండి. ఇందాక నిజంగా ఆయన ఆరాధన చూసిన తర్వాత పెంతెకొస్తు పరవశం కదండి. అద్భుతమైన ఆరాధన, అద్భుతమైనటువంటి పాటలు, అద్భుతమైన ప్రార్థన. నిజంగా దేవుడు తన దాసుడిని పిలుచుకున్నాడు, బాధ్యతను అప్పచెప్పాడు, భారాన్ని అప్పచెప్పాడు. ఆత్మల భారముతో దేవుని సేవ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. రాబో దినాల్లో
మరింతగా శుభాన్ని కానీ వారి కుటుంబాన్ని, వారి ఆత్మీయ బిడ్డలందరినీ, వారి సంఘాలు, వారి పరిచర్యలను అన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడు దీవించును గాక. అందరు చెప్తామండి హల్లెలూయా. సరే, ఎందుకు ఆయన ప్రభుని నమ్ముకున్నాడంటే విన్నాడు ముందు, తర్వాత చూచాడు. హైదరాబాద్ వెళ్తున్నాను, రే అక్కడ బిర్యానీ తినరా. ఏ బిర్యానీ? ఏ బిర్యానీ? దమ్ బిర్యానీలే. అక్కడ దమ్ బిర్యానీ అనరు. ఏ బిర్యానీ అంటే ఒకటే బావాచి, రెండవది ప్యారడైస్. హైదరాబాద్ నేనైతే మీటింగ్కి వెళ్తే, బాబు ఎక్కడి నుంచి ఫుడ్ తెమ్మంటారు అయ్యగారు మీకండి, నేను ఒకటే చెప్తా, ప్యారడైస్ హోటల్ ప్యారడైస్ సూపర్గా ఉంటుంది. బిర్యానీ ఎంత తెలుసా? మటన్ దమ్ బిర్యానీ 1200. ఎంత అండి? మటన్ దమ్ బిర్యానీ 1200. ఎప్పుడో 3 నెలల నేను హార్మోని తీసాను, కొంచెం కేకలు ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా చేయండి, దూరం తీసుకెళ్ళి. అది కాకుండా అన్నట్టుంది నాకు చెవి దగ్గర, దూరం తీసుకెళ్ళినా. కాబట్టి పిల్లరా వాళ్ళు తిన్నారు కనుక, నేను ఒకరోజు సరదాగా హైదరాబాద్ బీటీకి వెళ్ళినప్పుడు ఎర్రగడ్డ దగ్గర ఏదో ఏరియా అండి, అది శారదా కాలనీ ఏదో ఉంది మొత్తానికి, అక్కడ మీటింగ్స్కి వెళ్ళాను. నాకు తెలియకుండా వాళ్ళు ఫుడ్ తెచ్చారు. బిర్యానీ తింటుంటే నేను అడిగాను, ఏమిటి బిర్యానీ భలే ఉంది, ఎక్కడ తినండి? ప్యారడైజ్ అండి, చాలా బాగుంటుంది బ్రదర్, అందుకే మీకు తెచ్చాను. అప్పటి నుంచి తింటమే హైదరాబాద్ వెళ్తాయి. ఎవరు అడిగారండి చాలు నాకు ప్యారడైజ్. పాపం ఎందుకు? అప్పుడు చెప్పారు, విన్నాను, తిన్నాను. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, ఇప్పుడు నా హైదరాబాద్ వెళ్తే ప్యారడైజ్లో తిన్నాను. ఎందుకంటే విన్నాను, తిన్నాను, చెబుతున్నాను. కాబట్టి వినలేనివాడు, తినలేనివాడు ఏం చెప్పగలడు? యేసుని గురించి చాటాలి అంటే యేసుని చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యను కనుగొనాలి, యేసు మహిమలు అద్భుతంగా అనుభవించాలి. అనుభవించలేని వారు చెప్పలేరండి, చూడలేని వారు చెప్పలేరు. దైవ ప్రత్యక్షత కలిగిన వారు మాత్రమే చేయగలరు. దైవ ప్రత్యక్షత మనకు కలగాలంటే మనము గొర్రెల కాపురుల వలె క్రిస్మస్ చేయాలి. దేవునికి స్తుతం చెప్పండి. సంవత్సరాల తరబడి సంవత్సరాల పండుగలు చేస్తున్నాం, సంవత్సరాల తరబడి సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరాల తరబడి సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తున్నాం. కానీ దైవ ప్రత్యక్షత మీకు దొరికిందా? ఈ క్రిస్మస్ వేళ యేసయ్య సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, దైవ ప్రత్యక్షతతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. గొర్రెల కాపర్లు చూచారు, చెప్పారు, నువ్వు కూడా చూడాలి. అప్పుడే సేవకునికి సహకరిస్తావు, 10 మందికి చెబుతావు ప్రభు గొప్పోడని. దేవునికి స్తుతం చెప్పండి. మేము వేరే పని లేదు మాకు, పాస్టర్లకు మాకు వేరే పని ఉండదు. ఎందుకంటే దైవ ప్రత్యక్షతను చూచాం, వేసే దేవుడు వేస్తే తింటాం, లేదా పస్తుంటాం. దేవునికి స్తుతం చెప్పండి. వేరే వ్యాపారాలు ఏమైనా చేస్తారండి మా అయ్యగారు? నేను సంజీవరావు గారు ఏమైనా వ్యాపారం చేస్తారు? మీరు చేయడు. ఏదైనా చేస్తాం అడగండి అని చెడుపని. మా అయ్యగారు ఎవరైనా చేస్తారు? ఏం చెయ్యం, సేవ ఏం చేస్తాం? ఎందుకు? ఆయన ప్రత్యక్షతను చూసాం కనుక. ఈరోజు దైవజనుడిగా, దేవుడి సేవకుడిగా మనం చేస్తున్న క్రిస్మస్ పర్వదినాల్లో యేసయ్య కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో ఎంతమంది దేవుని వాక్యం ఎగలుతున్నారు కానీ నేరుగా సూటిగా యేసయ్య నీతో మాట్లాడుతున్నమాట, రా రా యేసును చూడు, చూచిన దాన్ని వెళ్ళి చెప్పు. వాళ్ళు చూసినట్లుగా మనం ఎందుకు చూడలేకపోతున్నామని అంటే, గొర్రెల కాపరులు వెళ్ళినట్లుగా మనము క్రీస్తును చూడడానికి వెళ్ళట్లే. వినండి, గొర్రెల కాపరులు చేసినట్లుగా మనం క్రిస్మస్ చేయట్లే. గొర్రెల కాపరులు క్రిస్మస్ చేయడానికి కొత్త బట్టలు కట్టుకున్నట్టు ఉంది. అక్కడ కొత్త భోజనం ఏమైనా వండుకున్నారా తెల్లే? కొత్త చెప్పులు, మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ 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 మ్యాచింగ్. నీ మ్యాచింగ్ తగలయ్యా అంటే ఎన్ని లేకపోతే పండగ జరగదా? గొర్రెల కాపరి కలిగినటువంటి ప్రత్యక్షత మనకి ఎందుకు కలగట్లేదండి? వాళ్ళ చేయటం ఏంటి? వాళ్ళు ఎలా చేశారేటండి? ఇప్పుడు చదవండి గారు, నేను చదువుతున్నాను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లట జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపర్లకు క్రీస్తు ప్రత్యక్షత దొరకడానికి ప్రధానమైన కారణం ఏంటండి అని అంటే, వారు దేవుని దూత మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇది దేవుని దూత మాట కాదు, దేవుని మాట అని వారు నమ్మారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి అందరూ, అందరూ చెప్పాలి హల్లెలూయా. కాస్త ఘనంగా చెప్పండి హల్లెలూయా. నాకు సమయం ఇస్తూ అన్నారు, 2 గంటలు చెప్పండి అన్నారు.
ఇప్పటికి ఎంత టైం అయిందో నాకు తెలియదు, గంటన్నర అయిందనుకుంటా. అయిపోయింది, ముగించేస్తున్నాను. ప్రభువే మనకు తెలియజేశాడు. ఎవరు చేశారు? ఎవరి మాట? దేవుని మాట నమ్మారు. దూత మాట, దేవుని మాట. దూతను ఇంగ్లీష్లో అంబాసిడర్ అన్నారు. అంబాసిడర్ అంటే మధ్యవర్తి. అటు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తలు ఎవరండి? భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటి అమ్మా? ఆయన ఎందుకు పెట్టుకోవడం తెలియదు కానండి. అటు భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తలు ఎవరో చెప్పనా? ఏమండి శుభానయ్య గారు, మా కోసం కొద్దిగా ప్రార్థన చేయండి, కొద్దిగా ప్రార్థించి మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయ్యగారు చెప్పి వెళ్ళిపోతాం. ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. అయ్యగారిని ఏం చెప్పాడు దేవుడు అంటే ఇప్పుడు నీ మాట ఎవరికి చెప్పాలి? ఆయన మాట తీసుకొచ్చి ఎవరు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి, మధ్యవర్తులు ఎవరు? దేవుని సేవకులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సేవకుడి మాట దేవుని మాట అని గొర్రెల కాపులను నమ్మి విశ్వసించి ప్రయాణం కట్టారు కనుక దేవుని ప్రత్యక్షత వారికి దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్లో దేవుని సేవకులు వాక్యానికి లోబడండి. క్రిస్మస్ అంటూ పొడగలు చేసుకుని అడావిడి చేసుకుని పండుగలు చేసుకుని అడావిడి చేయటం, పలావులు వండుకోవటం తినేయటం అడావిడి చేయటం కాదు. క్రిస్మస్ అంటే దేవుని వాక్యం విలువని ఎరగొండాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యమైన దేవుని ఆరాధించాలి. నేను త్వరగా ముగించబోతున్నాను ప్రియులరా. వాక్యము చెప్పిన సేవకుని గౌరవించాలి, నీ ఆత్మీయ తండ్రిని గౌరవించాలి. నీ ఆత్మీయ తండ్రి ఏదైతే వాక్యం చెప్పాడో, ఇది మా పాస్టర్ గారి మాట కాదు, దేవుడే ఆయనలో ఉండి నాతో మాట్లాడాడు అని గనక నువ్వు నమ్మితే నిజమైన దైవ ప్రత్యక్షత నీ వంతు అవుతుంది. నిజమైన దైవ ప్రత్యక్షతను నింపబడగలుగుతావు, ఆశీర్వాదముతో అనుభవిస్తావు. దేవునికి స్తుతులను చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో నిజంగా దేవుని సేవకులు వాక్యానికి లోబడుతున్నారా? వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నారా? పైపించు పాస్టర్ గారిని విమర్శించడం. మన మధ్య ఆటోలో మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట, ఏలూరు మా సంఘ విశ్వాసులు కొంతమంది ఫంక్షన్కి. ఆటోలో కూర్చున్నప్పుడు అంటదంటే ఒక ఆమె, పేరు వద్దులేండి, పేరు వద్దులే, ఇంటి పేరు వద్దులే, పేరు చెప్తేనే జ్యోతి. ఆవిడ అంటదట, అయినా అయ్యగారు అన్నయ్య గారు అదేం మాటలు బాబా, గుండెలు పగిలిపోతున్నాయి, గుండె పగిలిపోతుంది, నేను రాను, ఇంకా మంత్రానికి రాను, చచ్చిపోయిన రానేగా అంటే. అప్పుడు ఆ పక్క వాళ్ళు అన్నారట, మనవాళ్ళు అందరూ విశ్వాసులు, మనవాళ్ళే ఆటోలండి. ఏమన్నాడే అన్నయ్య? ఏమన్నాడు? పాపమ్మ అనేమన్నాడు. భర్త ఉన్నాడుగా, ఇంకో భర్త ఎందుకు అన్నాడు. ఇది తప్పండి అయ్యగారు. నేను మా విశ్వాసం ఒకటే చెప్తాను, వ్యభిచారము ద్వారా తెచ్చే డబ్బులు కానుక వేయొద్దు అని చెప్తాను. దేని ద్వారా మాట్లాడరాట? పేకాడ ద్వారా వచ్చిన డబ్బులు కానుకలు వేయొద్దు. వడ్డీ వ్యాపారస్తులారా కానుకలు వేయొద్దు. చెప్పాలి వద్దు ఈ మాటలు. బాధ కలిగిందంటే ఆవిడకి, బాధ కలిగిందంటే ఆవిడకి, బాధ కలిగింది. నేను ఎలాగుంటే ఆయనకి ఎందుకు? మా ఆయన నన్ను అడగడు ఏంటి, ఇలా ఆయన మా ఆయనే నన్ను అడగలేదు, ఆయనకి ఎందుకు? అన్నయ్య గారికి ఆయన సేవ చేసుకోడు, సేవ చేసుకోకుండా నా బ్రతికెత్తుతాడా? నేను ఆవిడన్నాను అసలు. పోనీ మాట నా మాట. వేదిక మీద నిలబడినప్పుడు, బలిపెట్ట మీద ఉన్నప్పుడు ప్రభు ఏం మాట్లాడుతుందో చెప్పారు. ఏడ్చేస్తుందంట, కచ్చి తడిసిపోతుందంట, పౌడు శంగి పెట్టుకుని పక్కవాడందంట, అన్నయ్య అంటే ఉన్నది ఉన్న చెప్తాడు, ఆయన మొహమే చెప్తాడు, ఉన్నదని మాట్లాడతాడు, ఇది దోసుకోడు ఆయన. అన్నయ్య మంది మైలో చెప్తాడా? ఏమే నీ పేరు చెప్పాడా? నీ పేరు చెప్పాడా? నా పేరు చెప్పకపోతే మన సంఘంలో నేనేగా, ఇంకొకళ్ళే. ఓకే, అయితే నువ్వే మారు, నేను రాను అన్నాను. 1 వారం రాలే, 2వ వారంలోనే బైబిల్ పెట్టుకుని అందరికంటే ముందు వచ్చేస్తుంది. మా సంఘ పెద్ద తిరుగుండి నుండి, అమ్మాయి ఎటు మన ఆటోలో మీటింగ్ పెట్టామంట, మీకు తెలిసిపోయిందా? మరి తెలియదా?
అన్నయ్య తెలిసిపోయిందా ఏమో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, సేవకుల్ని గౌరవించండి. భారంతో దేవుని పరిచయం చేస్తున్నారు. ఆ వాక్యానికి లోబడి ఇది చెప్పేది సుభాని గారు, జోసఫ్ కిషోర్ గారు, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు కాదు, ప్రభువే మనతో చెప్పాడు. దేవునికి స్తుతి చెప్పండి. యేసయ్య నాతో చెప్పాడు. యేసయ్య మాటలు వినాలి, మాటల ప్రకారంగా బ్రతుకును మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, యేసు కొరకు ఎదురు చూడాలి అని కనుక నువ్వు అనుకుని బయలుదేరి ప్రభు దగ్గరికి వస్తే దైవ ప్రత్యక్షత తప్పకుండా నీకు దొరుకుతుంది. యోనా వెళ్ళాడు, నినివే పట్టణానికి వెళ్ళాడు. మొదటిసారి పాపం అటు ఉన్నా వాడెక్కడానికి ఇష్టపడలేదు అనుకుంటా, పాపం తీసుకెళ్ళి చేప గడుపులో పడేసాడు. నీసు కొంపు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. ఎక్కడికే? మర్యాదగా వాడెక్కుంటే ఎక్కడికే? నినివేకండి. తర్షీషు వెళ్ళకి వాడకుండా ఆయన చెప్పినట్లు నినివేకి వెళ్ళి వాడెక్కితే శుభ్రంగా హ్యాపీగా భోజనం చేసుకుంటూ అక్కడికి వెళ్ళేవాడు. మాట లేదు కనుక నీసు గుంపులో పడేశాడు. నీసు గుంపుతో ప్రయాణం చేశాడు. ఎక్కడికే? మన బ్రతుకుడంతే. మాట లేదనుకోండి, ఆయన ఎలాగో ఆయన దగ్గరికి లాక్కుంటాడు. ఎలాగా? భయంకరంగా వెళ్ళవలసిన మార్గాన్ని అక్కడ కక్కింది వెళ్ళి చేప. ఇక వెళ్ళాడండి, ఊళ్ళో చెప్పండి, కొంపుతో చిరాకుతో కోపం వచ్చింది అనుకుంటా. ప్రభా నన్ను క్షమించని ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకుని, నినివే పట్టణ ప్రజలారా, లోపల బాధ ఉంది ఈయనకి, మీ వల్ల నేను ఎంత రాజుడు అయిపోయాను అనుకుంటూ లోపల, నినివే పట్టణ ప్రజలారా, మీ పట్టణాన్ని దేవుడి కాల్చేస్తున్నాడు, జాగ్రత్త. వరుసవేమి లేకుండా పాపం చేస్తారా, చిన్న పెద్ద లేకుండా పాపం చేస్తారా, దుర్మార్గులారా అని వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. తిట్టాడా చెప్పాడా? మాట్లాడాడే. తిట్టాడా చెప్పాడా? ఏమా? మొత్తానికి మాటలు విన్న రాజు తన సింహాసనాన్ని దిగాడు. ఎవరక్కడ? ఆయన బంధించండి అన్నాడా? రాజు తన సింహాసనాన్ని దిగి రాజస్వాన్ని పక్కనట్టి, రాజదండాన్ని పక్కనట్టి, రాజకిరీటాన్ని పక్కనట్టి, రాజవస్త్రాన్ని పక్కనట్టి, గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి 2 చేతులు పైకెత్తి 2 కళ్ళు మూసుకుని 2 కాళ్ళతో మోకరించి, దేవా నేను ఘోరమైన పాపిని ప్రభువా, దేవునికి స్తోత్రం. రాజే సింహాసనం దిగాడంటే ఇక ప్రధాని వీళ్ళందరి దగ్గర పశువులు గడ్డి మేయలేదు, నీళ్లు తాగలేదట. పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి కన్నీరు గార్చారు. ఇది యోనా మాట కాదు, యోనా దేవుని మాట. మనము నమ్మే దేవుని మాట నమ్మారు గనక చచ్చిపోయే నినివే ప్రజలు బ్రతికి బట్టగట్టారు. దేవుని మాట వింటే దైవ ప్రత్యక్షతతో ప్రభుని నింపునుగాక, దైవ ఆశీర్వాదములతో ప్రభుని దీవించునుగాక, అత్యున్నతమైనటువంటి స్థానంలో ప్రభుని కూర్చున్నబెట్టునుగాక. చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కనుక నేను త్వరగా ముగింపులోకి వస్తాను. మొదటి మాట ఏంటట? ప్రభువే మనకు తెలియజేశాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి. యేసు మనకు కనబడాలి, యేసును చూడాలి, దేవుని ప్రత్యక్ష దొరకాలంటే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి చెప్పరండి? బెత్లెహేము అంటే రొట్టె నిండిన ఇల్లు, లేక రొట్టెలా గృహం. ఏంటి రొట్టె ఏంటండి? రొట్టె ఏంటి? ఆత్మీయ భోజనం అండి. రొట్టె అంటే ఆహారము కానిది కాదు, ఆహారం, జీవాహారం. అది దేవుని వాక్యం. దేవుని వాక్యము దొరికే స్థలము బెత్లెహేము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ బెత్లెహేము? దేవుని మందిరం. దేవుడు ఉన్న చోటే ప్రార్థనా మందిరం. మనము బెత్లెహేము వరకు వెళ్ళాలా? బెత్లెహేము మన దగ్గరికి వస్తుందా? విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకొనక యేసే మన దగ్గరికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తుతి చెప్పండి. మన కోసం తనకు తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు నీకు నువ్వు తగ్గించుకుని మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి రాలేవా? నేను ముగించబోతున్నాను ఈ రాత్రి. ఎక్కడైనా 2024 సంవత్సరం ముగింపు వేళ 2025లోకి వెళుతున్నాం. ఎక్కడైనా సంపూర్ణంగా మారి ప్రభు దగ్గరికి వచ్చి దేవుని రక్షణార్థమైన జీవితాన్ని మార్చుకుని ఇక్కడ నుండి ఆదివారం ప్రార్థనకు వెళతాను, ఉపవాస కూటాలకు వెళతాను, మా అయ్యగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళతాను. మందిరాన్ని విడిచిపెట్టకుండా క్రమబద్ధీకరణ చేత, క్రమము చేత ప్రియులను ప్రతిష్ఠించుకుని ప్రభువులు నమ్మకంగా ఉంటారనేటువంటి ఒక యథార్థతలోకి మనం వచ్చేదుమోగాక. సంపూర్ణమైన భక్తి వినయములతో మనం బ్రతుకుదుమోగాక. ప్రయాసను గుర్తించండి. ఏమీ లేక సేవ చేయట్లేదు వాళ్ళు. భారం కలిగి, బాధ్యత కలిగి, భరోసా ఇచ్చాడు గనక
చాలా భారమతి పరిచయం కొనసాగిస్తున్నారు. బెత్లెహేము వరకు గొర్రెల కాపురులు పరిగెట్టుకుని వెళ్ళారు కనుకనే ఆ దినాన దేవుడు వారికి ప్రత్యక్షమయ్యారు. ఒక్క మాట ఇక్కడ నేను చెప్తానండి, బెత్లెహేము వరకు వెళ్ళాలంటే మరి మీరు గొర్రెలు ఏం చేయాలి? వదిలేయాలి. ఒకరేమైనా కాపలా ఉన్నారండి అక్కడ? ఒక్కడ కూడా లేడు, అందరూ వెళ్ళిపోయారు. వీరు సమస్తాన్ని విడిచి వచ్చారు ప్రభుని చూడటానికి. గట్టిగా చప్పలు కొట్టండి. యేసు ప్రత్యక్షత మనకు దొరకాలి అంటే బెత్లెహేము వరకు వెళ్ళాలి మనం. ఎలాగూ అంటే లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. అబ్రహామా, నేను నిన్ను దీవించాలి అంటే నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, సమస్తాన్ని విడిచిరా, అప్పుడు నేను దీవిస్తా అన్నాడు. ఈ ముగింపు క్రిస్మస్ పర్వదినాన, ఈ సెమీ క్రిస్మస్ పర్వాలు యేసై నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకాన్ని, పాపాన్ని, సర్వాన్ని విడిచిపెడితే తప్ప యేసు నీకు ప్రత్యక్షమవుడు. దేవదేవుని ప్రత్యక్షత నీకు దొరకాలంటే లోకమైన ప్రతి విధమైన అహాన్ని విడిచిపెట్టే. నీ కులమనే అహం ఉందా? మతం అనే అహం ఉందా? భయంకరమైన దౌర్భాగ్యమైన పాపం ఉన్నదా? లేక ఏంది నీకు అడ్డొస్తా ఉంది? దేవునికి అడ్డొస్తే ప్రతి విధమైన అడ్డంకులు విడిచిపెట్టి యేసు దగ్గరికి రా. సర్వము ప్రభు నీకు దీవెనకరంగా మార్చేస్తాడు. దేవుని ప్రత్యక్షత నీకు దొరుకును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. మొదటిది ప్రభువు మాట, సేవకుడి మాట కాదు. రెండవది, మనమే బెత్లెహేము వరకు వెళదాం, సమస్తాన్ని విడిచిపెట్టేద్దాం. మూడవది ఏంటట, మా ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనా? ఐక్యత. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? అచ్చట ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. క్రిస్మస్ అంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటారు. యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు అంటే ఐక్యతగా మనం ఉన్నప్పుడు. వాక్యం వినే వాళ్ళరా, సంఘానికి వచ్చే వాళ్ళరా, పండుగలో ఉన్న వాళ్ళరా, నువ్వు ఎవరివైనా కావచ్చుగాక, నీకుందా ఐక్యత? నేను ముగిస్తున్నాను ప్రియులారా. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి, మీ సమయాన్ని వ్యయపరచడానికి మాటలు నేను చెప్పట్లేదు. చెప్పాలి కనుక ఈ క్రిస్మస్ అంటే అర్థం మనకు అర్థం కావాలి కనుక. ఎన్ని సంవత్సరాల నుంచి పాడిందే పాట పాషబళ్ళ దాసరాని డిసెంబర్ వస్తే క్రిస్మస్. అదే పాట అందాల తార అరుదెంచే, ఇంకా అంతే. ఈ మధ్య మీటింగ్లను, పల్లెటూరు మీటింగ్కి పళ్ళని ఊడిపోయి ముసలాళ్ళని స్నేహమే పిలిచారు. పళ్ళు లేవాళ్ళకే, అక్కడక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి. మొత్తానికి ఆ పళ్ళు వేసుకుని పాడతాం. లాలి లాలమ్మ లాలమ్మ లాలి. వచ్చిన బొమ్మ పెట్టుకున్నారు, మనిషి బొమ్మ. లాలను చూపాడరే బాలయేసునకో లాలి నాదానే తాననే ఓయమ్మా. ఇలా ఎడుతున్నారా, పాడుతున్నారా? ఏమండి అంటే పసిపాలుడండి, నువ్వు లాలమ్మని పాడడానికి. ఆయన పరిపాలించడానికి వచ్చాడు, మన కోసం చనిపోవడానికి వచ్చాడు, ఆయన మరణించడానికి లోకానికి వచ్చాడు. బ్రతికేదో బట్టగట్టేయడానికి ఆయనకు ఒక చరిత్ర సృష్టించుకోవడానికి వచ్చినవాడు కాదు, లోకపు పాపపు చరిత్రను తిరగరాయడానికి వచ్చాడు. మనలో ఒక నూతన అధ్యాయాన్ని రాయడానికి ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా పాత జీవితం రోత జీవితం, నాలో ఒక నూతన అధ్యాయాన్ని 1989వ సంవత్సరం ఆగస్టు నెలలో రాశాడండి. ఆగస్టు నెలలో రాసేసాడు, రాయ్ శ్రీనివాస్ నువ్వు చచ్చిపోయావు, ఇక్కడి నుంచి నీ పేరు జోసెఫ్ కిషోర్ రాయ్ అని నా పేరును మొత్తం మార్చేశాడు. నా జీవితాన్ని మార్చి నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఈరోజు నా జీవితానికి పరమార్థం దొరికింది. బెత్లెహేము వరకు వెళదాం రా. పాపాన్ని విడిచిపెట్టే, దుర్మార్గత విడిచిపెట్టే, లోకాన్ని విడిచిపెట్టే రా, యేసుని చూద్దాం. త్వరగా వెళ్ళం. ఒకరితో ఒకరు చెప్పుకుని ఐక్యతగా ఉండండి. ఆ భాస్కర్ కనపడితే వందనాలు కూడా చెప్పు. మన పక్క భాస్కర్ కనపడితే ఎంత విరోధం. మాకు పడదు, సంఘాలు పడదు, విశ్వాస పడదు. ఇక చిత్రం ఏంటంటే ఒకే సంఘంలో ఉంటారు. ఈవిడేమి ఇక్కడ ఉండి మోసే అంటది ఈ మూల, వెనక వెంటనే ఏహో శువా అంటే ఈవిడికి ఏమి లేదు. ఎంత దుర్మార్గులండి. ఒకే సంఘంలో ఉంటారు. ఇదే చింతలపూడిలో ఒక ఆవిడ ఉంది అన్నయ్య, మా అత్తగారికి అవసరమైన వాక్యం చెప్పమన్నయ్య, దానికి గుండ్లు పగిలిపోని వేళ, దానికి అత్తగారిని పట్టుకుని దానికి గుండ్లు పగిలిపోని నీ మాటలతో బా ఏం చెప్పావు. రేపొద్దున ఈవిడ అవదండి అత్తగారు. అత్తగారుల కోసమే చెప్పాను. ఈవిడ అవదు అత్తగారు. దుర్మార్గురాలు. ఎవరో నువ్వే
నేను విమర్శించడానికి ఈ మాట చెప్పాలి. ఐక్యతగా ఉండండి. భార్య భర్తలారా, పెళ్ళైంది కదా, నీ భర్తతో ఐక్యతగా ఉంటున్నావా? నీ భార్యతో ఐక్యతగా ఉంటున్నావా? నిజం చెప్పు. ఐక్యత లేని చోట ఆశీర్వాదాలు ఉండవు. ఐక్యత లేని చోట జీవం ఉండదు. ఐక్యత లేని చోట క్రీస్తు ప్రభు ఉండడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వచనాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ముగిస్తాను. ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి ఏంటంటే చెప్పండి, యేసు ప్రభువుని చూడడానికి ఎలాగెళ్ళారు? ఎలాగెలాగా గట్టిగా చెప్పండి. ఎలాగా? ఆలస్యం లేదిక, త్వరగా ప్రభు దగ్గరికి వచ్చి చూద్దాంలే, చేద్దాం, ఇటువంటి కౌరు చెప్పమాగా. అతను వచ్చే సంవత్సరం తీసుకుందాం. సుభాని గారు చెప్తారమ్మా, బాప్తీసం తీసుకొచ్చుగా, రక్షించబడొచ్చుగా, చూద్దాంలే అండి. ఏమైపోయిందని అప్పుడే ఏం కావాలి ఇంకా నీకు? కొంచెం పిల్లల్ని ఎట్లాంటి చెల్లుని అడిగితేనేమో పెళ్ళి అవ్వలేదుగా, పెళ్ళికి బాప్తీసం సంబంధం ఉందా? కొంచెం పెద్ద అయినటువంటి ఆవుని అడిగామనుకో, ఇంకా ఎందుకులేండి, ఇంకా ఎందుకు, ఆ వయసు అయితేనేమో ఎందుకు అంటున్నారు, వయసులో ఉంటేనేమో నాకేంట్లే, ఇంకా బోళ్ళంతా ఉందిగా, బోళ్ళంతా ఏముంది నీకు, బోళ్ళంతా. ఈ రాత్రి ముగింపు వేళ క్రిస్మస్ సంబరంలో యేసయ్య నీతో మాట్లాడు. నువ్వు పండగ చేస్తావని ప్రభు పొట్లే, నీ బ్రతుకును పండగగా చేద్దామని ప్రభు ఈ లోకంలో పుట్టాడు. దేవునికి స్తుతం చెప్పండి. నీ బ్రతికే సంబరమైపోవాలా, నీ జీవితం సంభ్రమాత్మకంగా మార్చబడాలా. ఈ రాత్రి దైవజనుడిగా మనం చేస్తున్నాం. రా యేసు దగ్గరికి రా. నిత్య ఆశీర్వచనానికి, నిజ జీవితానికి, ఆశీర్వాదానికి, ఉన్నతమైన దీవెనకు ప్రతినిధిగా ప్రభు నేను మార్చబోతున్నాడు. ఇప్పుడు పండగ చేస్తాడో తెలిసి యేసయ్య, ఇక్కడ మనం చేస్తున్నాంలే, అక్కడ కూడా యేసయ్య ప్రభు పండగ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు పరలోకంలో పెద్ద పండగ చేస్తాడు యేసయ్య. ఈ రాత్రి క్రిస్మస్లో వాక్యమైన నువ్వు నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు దగ్గరికి రా, క్రీస్తు వైపు చూడు. గొర్రెల కాపరులకు దొరికిన ప్రత్యక్షత నీకు దొరుకునుగాక. దేవుణ్ణి చూచినటువంటి అదృష్టం మనము కలుగుందుముగాక. వారు ప్రచురించినట్లుగా మనము కూడా సేవకునికి లోబడి, వాక్యానికి లోబడి, సంఘానికి లోబడి ఐక్యతగా ఉండి మనం కూడా కొత్తపల్లి ప్రాంతంలో క్రొత్త ఆశీర్వాదములతో ఈ కొత్తపల్లి ప్రాంతాన్ని దేవుని కొరకు అప్పచెప్పుదుముగాక. ప్రతి ఒక్కరూ దేవాదేవుని దగ్గరకు వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఇంట్లో రక్షణ సునాద గీతాలు వినిపించునుగాక. బాలుడైన యేసయ్య నక్షత్రం ఎలాగైతే ప్రతి ఇంటి మీద ఉందో అదే ఇంటికి నిజమైన వెలుగు వచ్చునుగాక. నేడు నీ ఇంటికి వచ్చుతున్నానని ప్రభు చెప్పిన వెంటనే చక్కగా ఇంటికి వచ్చిన క్రిస్మస్ ఆనందం ప్రతి కుటుంబం మీద వచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడాడు బిడ్డ. ఈ రాత్రి నీతో మాట్లాడిన ప్రతి మాటను ఒక చిన్న మాట ప్రభుతో చెప్పే. ప్రభుతో చెప్పు, ప్రార్థన చేయి. మౌనంగా ఉండొద్దు, అస్సలు మౌనంగా ఉండొద్దు. ఎన్నో క్రిస్మస్ వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలకు మార్కులు వేస్తున్నాం. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకుంటావా? ప్రార్థన చేయి. యేసు ప్రభు వచ్చిందే చనిపోవడానికి. ఎందుకు? పుత్రుడు పుట్టకుండా పునామి నరకాల నుంచి తప్పించబడలేమన్నారు. ఆ పుత్రుడే ప్రభు అయిన యేసు. ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. మన జీవితాన్ని దేవుని కోసం అప్పచెప్పుదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు స్తోత్రం నాయనా, నీకు స్తోత్రం ప్రభా. ప్రార్థన చేయాలి, ప్రభుని అడుగుదాం. ఆ కృపగల తండ్రి దగ్గరికి పోతాం. యేసయ్యా నీకు స్తోత్రమని ఒక చిన్న మాట చెప్పు. ప్రార్థన చేద్దాం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకో మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకో మార్చుకోవా.
అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసునే పొందవా. ప్రార్థన చేద్దాం. యేసయ్య ఈ రాత్రి మీరు మాతో తేటగా మాట్లాడారు, బహు సూటిగా మాట్లాడారు. యేసు ప్రభువానికి స్తోత్రమని చిన్న ప్రార్థన చేయి. సేవకుని భారాన్ని గుర్తించు. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకంలో, ఎన్నాళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో, ఎన్నాళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా. నిలచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నో క్రిస్మస్కి పెడుతున్నావు, ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, అలవాటు పడిపోయిన భక్తులు ఉన్నావేమో. దేవుని ప్రత్యక్షత నీకు దొరకాలి. మహాటంగా ప్రభు దగ్గర యేసయ్య ఈ రాత్రి మీరు మాత్రం మాట్లాడారయ్యా. మీరు మాట్లాడుతుంటే మాట్లాడండి, స్తోత్రమని ఆయన అని పశ్చాత్తాపంతో ప్రార్థించు. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకమ్మా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవమ్మా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ
సేవకులు దేవుని ప్రత్యక్షతను చూచారు. వారు విన్నారు, చూచారు, అనేకులకు చెప్పారు. నువ్వు వింటున్నావు, ప్రభు ప్రత్యక్షత నీకు చూడాలి, అప్పుడు నువ్వు అనేకులకు చెప్పగలవు. దేవుని సేవకులు చూచారు, చెబుతున్నారు. మనం కూడా చూద్దాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. ఈ మాటలన్నిటినీ నీరు కట్టి ఫలభరితంగా చేయండి. నా రాక ఈ పరిచర్యలకు మేలుగా ఉంచండి. మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళా కలుసుకోవడం కృప చూపండి. నన్ను ఏర్పరిచిన మీ దాసుడు బాబు రమేష్ని బట్టి, నన్ను పిలిచిన మీ సేవకుడు సుభాని అయ్యాన్ని బట్టి, దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు, వారందరూ బట్టి నీ స్తుతులు చెల్లిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళా కలుసుకోవడం కృప చూపండి. మీరు అక్కడైతే ఎత్తబడే గుంపులో నేనే ఉంటావు, సహాయం చేయమని ప్రభువు నామముని ప్రార్థనకు చున్నాము తండ్రి. ఆమేన్.